కాంగ్రెస్ పార్టీ 22 నెలల పరిపాలనలో మరి ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి జరిగిందో ఈ 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నదనేది మేము రోజు సోషల్ మీడియాలో కావచ్చు, వార్తాపత్రికలలో కావచ్చు, మన న్యూస్ ఛానల్లో కూడా మీ అభివృద్ధి కూడా మేము చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మా ఎమ్మెల్యే గారు 22 నెలల కాలంలో దాదాపు 450 కోట్ల పైచిలకు రూపాయలు తీసుకొచ్చి ఇలా వెల్లంపల్లిని అసెంబ్లీని అభివృద్ధి చేశామని చెప్పి మాట్లాడుతున్నాం. ఇలా మేము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అని చెప్పి ముద్దాడడానికి సిగ్గు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తాము. ఎందుకనంటే గత ప్రభుత్వంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇలా వెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినటువంటి సందర్భం మనకు తెలుసు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వెల్లంపల్లి నియోజకవర్గంలో గతంలో దుర్గం చిన్నయ్య గారు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి వెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు 22 నెలలనే అభివృద్ధి జరిగింది, ఎక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పి ఇలా దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు. ఇలా ఎవరిని మభ్యపెట్టడానికి ఇలా మీరు ఈ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎమ్మెల్యే గారిని, మీరు గెలిచినటువంటి ఈ 22 నెలల కాలంలో మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సింగరేణి ఫండ్ కాకుండా కేంద్రం ఇచ్చేటువంటి ఫండ్ కాకుండా మీ ఎమ్మెల్యే ఫండ్ నుండి ఎన్ని రూపాయలు తీసుకువచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి సంబంధించి ప్రొసీడింగ్ కాపీలు కూడా బహిర్గతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో డిఎంఎఫ్టీ ఫండ్ ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో మరి సింగరేణి వారు సహకరించేటువంటి ఫండ్ డిఎంఎఫ్టీ ఫండ్, మరి డిఎంఎఫ్టీ ఫండ్లను అన్నింటినీ కూడా మరి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే దాదాపు 2019-20కి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ వెల్లంపల్లి కాన్స్టిట్యున్సీకి దాదాపు 40 లక్షల రూపాయలు కూడా ఆ రోజు వెల్లంపల్లికి కేటాయించడం జరిగింది. మరి దాన్ని మాడిఫికేషన్ చేయమని వెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మాడిఫికేషన్ లెటర్ ఇచ్చిందా లేదా చెప్పాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 25/10/2024 రోజున మీరు మాడిఫికేషన్ వర్క్స్కి ఇచ్చిరా లేదా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము. మరియు అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫండ్ ఏదైతే ఉన్నదో 15 కోట్ల రూపాయలు అవి వచ్చి ఉన్నాయి, కానీ వాటి వర్క్ ఆర్డర్లు ఇవ్వడం కూడా ఎవరికి ఇవ్వలేదు. కానీ అలా మేమే అభివృద్ధి చేసినాం, మేమే ఇచ్చినాం, మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పడానికి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోరేలా వస్తుందో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆనాడు ఎన్నికలకు 1 సంవత్సరం ముందు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బాల్కా సుమన్ గారు వెల్లంపల్లి చెన్నూరు అసెంబ్లీ మంచిర్యాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు దుర్గం చిన్నయ్య గారు దివాకర్ రావు గారికి ఆనాడు మరి డిఎంఎఫ్టీ ఫండ్ కింద మరి బాల్కా సుమన్ గారు 14 కోట్ల రూపాయలు తీసుకువస్తే మరి ఆ వర్క్లన్నింటినీ కూడా పేర్లు మార్చి అలా పంచుకొని అమ్ముకుంటున్నటువంటి నాయకులు ఎవరో చెప్పాలి. ఇవాళ వెల్లంపల్లి నియోజకవర్గంలో వర్క్స్ అనగానే కాంట్రాక్టర్లు ఇవాళ వెనకకు ఎందుకు పోతూ ఉన్నారు, వర్క్ స్టార్ట్ కాకముందే 5 నుండి 10% కమిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద ఎవరు ఒత్తిడి చేస్తూ ఉన్నారో చెప్పాలి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారే మరి వీరిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లాగే మీరు అంటున్నటువంటి బుగ్గా రోడ్ కుక్కకు బొక్క దొరికినట్టు ఒక బుగ్గ రోడ్ను దొరకబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. 2018 సంవత్సరంలో సిఎస్ఆర్ ఫండ్ 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించింది ఎవరు? మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆ రోజు శాంక్షన్ చేయించింది ఎవరు? ఆ పైసలు వచ్చినాయి ఎవరి వల్ల? కేవలం ఒక ఫారెస్ట్ అనుమతి లేదని చెప్పి ఆపినటువంటి ఆనాటి సందర్భంలో కేవలం మీరు చేసింది ఒక ఫారెస్ట్ అనుమతి తీసుకువచ్చి అలా ఆ రోడ్లు వేసి మొత్తం మేమే చేసినామని చెప్పి మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన 22 నెలల కాలంలో నువ్వు బెల్లంపల్లికి ఎన్ని ఫండ్లు తీసుకొచ్చినావు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలు కాకుండా, సింగరేణి ఇచ్చేటువంటి ఫండ్ కాకుండా, డిఎంఎఫ్టీ కాకుండా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాకుండా స్పెషల్గా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ నియోజకవర్గానికి
ఎన్ని కోట్ల రూపాయలు తీసుకువచ్చిండో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి డిఎంఎఫ్టి ఫండ్ ఒక 2 కోట్ల రూపాయలను వర్క్ను మాడిఫికేషన్ చేసి మరి 5 నుండి 10% కమిషన్కి అమ్ముకున్న మీ నాయకుడు ఎవడు చెప్పాలి. ఇలా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, బెల్లంపల్లి మండల టౌన్ ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి అట్లాగే ఇదే డిఎంఎఫ్టి ఫండ్ కింద 2017, 2018, 2023, 24 కోటాకు సంబంధించి కూడా 2,55,00,000 రూపాయలు శాంక్షన్ అయితే అవిటిని ఎవరు వర్క్ మాడిఫై చేసిండ్రు. మరి మీ ఎమ్మెల్యే 12/5/2025 రోజున జిల్లా కలెక్టర్ గారికి మాడిఫికేషన్ చేయమని చెప్పి లెటర్ రాయలేదా? ఆ వర్కులు ఎట్లా అమ్ముకున్నారో, ఎవరెవరు పంచుకున్నారో చెప్పాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి సింగరేణి ఇచ్చేటువంటి ఫండ్లు మీ సొంత కార్యకర్తలు పంచుకొని అలా కష్టపడేటువంటి కార్యకర్తలకు ఎవరికి వర్క్స్ ఇవ్వకుండా కేవలం గరాజు పెట్టి జోకినట్టు ఇలా ఎవరికి వారి ఇష్టానుసారంగా వర్కులు పంచుకొని కాంట్రాక్టర్లను నిత్యం పైసల కోసం వేధిస్తున్నటువంటి చరిత్ర ఇలా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నది. అంటే దానికి ఎమ్మెల్యే గారు వెనుక ఉండి నడిపిస్తున్నారని చెప్పి కూడా ఇవాళ మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళందరూ జమ అయ్యాల బెల్లంపల్లిని మొత్తం రింగ్ రోడ్ లెక్క అద్దాల రోడ్లు వేసినామని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి ఇలా మీరు బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి కోర్టు చౌరస్తాలో ఉన్నటువంటి బెల్లంపల్లి పట్టణంలోని కోర్టు చౌరస్తా మరి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి రోడ్లను చూస్తే ఇలా బెల్లంపల్లి నియోజకవర్గం అనేది చాలా అద్దాల మేడ లెక్క మారిపోయింది అనేది ఇలా కనబడుతూ ఉన్నది. మీకు దమ్ముంటే, మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు వర్కులు మాడిఫై చేసింది నిజం కాదా? బెల్లంపల్లి పట్టణంలో ఉన్న పోసమ్మ గడ్డగాడికి పోసమ్మ గుళ్ళే మీరు దానం చేస్తారా? మరి మేము దానం చేసి పోదామా? నిజాలు ఒప్పుకోవాలని చెప్పి కూడా అబద్ధమైతే మాకు పాపం తగ్గుతుంది, మీరు అబద్ధాలు ఆడితే తక్షణమే మీకు అమ్మవారి పోసమ్మ తల్లి మీ నెత్తి మీద కొడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరియు అట్లాగే ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గంలో కొంతమంది నాయకులు తయారయ్యి అలా ఒకైనా ఇసుక అమ్ముకుంటాడు, ఒకరేమో సీఎంఆర్ఎఫ్లో పైసలు తీసుకుంటాను, ఒకరేమో అక్కడ సోలార్ ప్లాంట్ల ఉద్యోగాలు పెట్టి ఇస్తామని పైసలు తీసుకుంటారు. ఇక ఇంకొక నాయకుడు అయితే ఇటు కన్నాలతో అటు సోమగూడెం భూములన్నీ కూడా కబ్జా చేసి వెంచర్లు వేసి అలా ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని అలా దందా కొనసాగిస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట, బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట కబ్జాలను ప్రోత్సహిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా భూములు ఎక్కడ ఖాళీ భూములు కనబడితే అక్కడ ఆపుకొని ఇలా వెంచర్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలో కనబడుతూ ఉన్నది. ఇక మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది మెగా జాబ్ మేళా. ఇది మాకు పండుగ రోజు, ఇది మాకు శుభదినం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు తీసుకువచ్చినటువంటి 70 కంపెనీలు పైగా ఏ ఒక్క కంపెనీకైనా రిజిస్ట్రేషన్ ఉందా? ఏ ఒక్క కంపెనీ అయినా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రిజిస్ట్రేషన్ అయి ఉందా చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం సింగరేణి పైసలు వాడుకోవడానికి, సింగరేణి ఇచ్చేటువంటి ఆ పైసలను అధికారులతో కుమ్మక్క ఇవ్వాలా మెగా జాబ్ మేళ పేరు మీద ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను విద్యార్థులను కూడా మోసం చేస్తున్నటువంటి సింగరేణి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సింగరేణికి వంట కావుది ఇలా నిరుద్యోగులను మోసం చేసినటువంటి కార్యక్రమాన్ని మరి గోదావరికని కొత్తగూడెం మరి మొన్న బెల్లంపల్లిలో చేయడం జరిగింది. మీకు నిజంగా కంపెనీలు ఉద్యోగాలు పెట్టియాలనుకుంటే బెల్లంపల్లి నియోజకవర్గ యువతకి మరి ఆనాడు ఇప్పుడు మీ తమ్ముడు మంత్రి అయిన వివేక్ గారు, మీ కొడుకు ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మీరు